హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరు బాగున్నారు ఫ్రెండ్స్? నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు స్నానం చేశానండి. తల స్నానం చేసుకున్నా. మా పిల్ల అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆమెకైతే నేనైతే ఇప్పుడు వంట చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆమె అయితే ఈరోజు ఉపవాసం ఉంది. అయితే ఆమెకు మాత్రం నేను ఈరోజు వంట చేసి పెట్టాలి ఫ్రెండ్స్. అని ఫ్రెండ్స్ వంట చేసి ఆమెకు మాత్రం తినడానికి ఇవ్వాలి ఫ్రెండ్స్. అందుకే ఏమన్నది పిండి సాయంత్రం అయింది కదా, సాయంత్రం కూడా స్నానం చేసి పప్పు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే పప్పు అయితే కడిగినాను ఫ్రెండ్స్. పప్పు కడిగిన ఇందులో మాత్రము టమాటాలు అయితే కోస్తాను ఫ్రెండ్స్. నేను టమాటాలు కోసి వేస్తాను ఫ్రెండ్స్. ఇందులో అమ్మది ఈరోజు ఉపవాసము అమ్మ వాళ్ళ చెల్లి వచ్చింది ఫ్రెండ్స్. అయితే అమ్మది ఈరోజు పిన్నిది మాత్రం ఉపవాసం ఉంది ఫ్రెండ్స్. ఇక నేను మాత్రం టమాటాలు అయితే కడిగి చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్లో వేస్తే తొందరగా అయిపోతుంది కాబట్టి నేనైతే తొందరగా వేసేస్తాను. వేసిన తర్వాత ఆమె అయితే అన్నది ఇక అప్పుడే వంట చేస్తానన్నా అంటే ఏమన్నది కదా, వద్దు బిడ్డ సాయంత్రం అయితేనే నేను తింటా, అప్పటిదాకా నేను తిననని అన్నది ఫ్రెండ్స్. అందుకనే నేనైతే ఇప్పుడు పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది టమాటాలు అయితే కోసుడు ఫ్రెండ్స్. టమాటాలు కోసి ఇప్పుడు పిండికి మాత్రము వంట చేస్తానని ఇప్పుడు సాయంత్రం స్నానం చేసినానండి నేనైతే. ఎందుకంటే స్నానం చేసి ఆమెది ఈరోజు ఒక్క పొద్దు కదనండి, అందుకే ఆమె స్నానం చేసుకొని వంట చేయమని చెప్పింది. కారం అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. పసుపు కూడా వేసిన, అది మీకు చూపెట్టలేదు ఫ్రెండ్స్. ఇక నేనైతే ఇప్పుడు మాత్రము ఇది పెట్టేసి తొందరగా చేసి ఆమెకు వంట చేయాలి ఫ్రెండ్స్. అది చాలా ఈ టైం అయింది ఫ్రెండ్స్. అయితే ఆయన చేస్తానంటే వద్దమ్మా, ఇప్పుడే వద్దు, నీ సాయంత్రం దాకా తినాలన్నది మా పిన్నిని. అసలు ఎందుకమ్మా గింత ముసలామైన ఇప్పుడు ఎందుకు ఒక్క పొద్దులో అంటే ఫ్రెండ్స్, అద్దు బిడ్డ, నేను ఎప్పటిదాకానైతే ఉంటానో అప్పటిదాకా మాత్రము నేనైతే ఉపవాసం ఉంటా బిడ్డ అని అన్నది. ఇక నేనైతే ఇప్పుడు పప్పు చేస్తాను ఫ్రెండ్స్. అమ్మని చిన్నమ్మని కూడా చూపెడతా ఫ్రెండ్స్. మా మమ్మీ వాళ్ళ ఫస్ట్ చెల్లన్నమాట ఆమె. ఇగో నేను మాత్రం బియ్యం పెట్టానండి. ఇప్పుడు పప్పు మాత్రం చేస్తాను. అమ్మ పిన్నికి మాత్రము 4 బిడ్డలేనండి. 4 బిడ్డలు. ఒక్కరు కూడా ఆమెకు అబ్బాయి అంటే చాలా ఇష్టం ఉండే, కానీ అబ్బాయిలు మాత్రము ఆమెకు లేరు. 4 అమ్మాయిలే. 4 పెళ్ళిళ్ళు అయినాయి. అయితే నేను అన్నా కదా, ఇప్పుడు ఎందుకమ్మా ఉపవాసము అని అంటే, నేనైతే బిడ్డ చనిపోయేదాకా కూడా నేను ఈ ఉపవాసమే ఉంటా, నేను చనిపోతేనే ఉపవాసం పోవాలని అన్నది అట్లా ఫ్రెండ్స్. అందుకని నేను అక్కడ తెలంగాణ నుండి ఇంత దూరం వచ్చింది ఫ్రెండ్స్, మహారాష్ట్రకి వచ్చింది మా పిన్ని. ఇగో ఎల్లిపాయలున్న ఇదైతే కరివేపాకు అండి, ఇవైతే వేస్తున్నా. ఇది మాత్రం ఇగో పోపు దినుసండి, ఇగో జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి మాత్రం వేసి నేనైతే స్పూన్కి వేస్తాను అనమాట. 2 ఎండుమిర్చి కూడా ఉందండి, ఇది కూడా వేసేస్తాను. అది సెట్ చేసుకోండి. ఇవైతే ఇట్లా చేసుకున్నాను అన్నమాట. ఇదైతే ఇట్లా చేసుకొని ఇప్పుడైతే అయిపోయింది అన్నమాట. ఇవైతే పోపు దినుసు అండి. నేనైతే పోపు పెట్టుకుంటున్నాను. ఇవి మాత్రం ఇందులో నేనైతే వేస్తున్నానండి. ఇట్లానైతే వేస్తున్నాను. చేసిన తర్వాత ఇక నేను అలా అయితే అయిపోయిందండి. ఇక పప్పు కూడా అయిపోయింది. ఇక పిన్నికి ఇక అన్నం పెట్టేస్తాను. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మా ఆయన కూడా అసలు అన్నం తినలేదండి. ఇక ఆయనకు కూడా కొంచెం అన్నం పెట్టేస్తా, ఇద్దరికి పిన్నికి ఆయనకు అన్నం పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇక పిన్నిని అయితే నేను చూపెడతాను ఫ్రెండ్స్. ఇదైతే నేనైతే అన్నం అయితే అయిందండి. పిన్నికి నేనైతే తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడైతే పెట్టినానండి నేను. నేనైతే పప్పు అండి, పప్పు అయితే తీసుకొస్తున్నాను నేను. అయితే అప్పుడు తినమ్మ అంటే తినా, ఈరోజు ఇక నేను అది ఉపవాసం కదా బిడ్డ, నేనైతే తినాను అన్నదండి. ఇగో ఇప్పుడైతే సాయంత్రం అయిందండి. ఇగో ఈమెయితే మా పిన్ని అండి, అమ్మ వాళ్ళ ఫస్ట్ చెల్లి అన్నమాట. ఈ పిన్ని అయితే అందరికి ఇష్టం అండి.
అట్లా పిండికైతే వేస్తున్నా. అమ్మ అందరికి హాయ్ చెప్పు. అందరికి అందరు బాగున్నారా? అందరు బాగున్నారా? హాయ్ బాయ్ బాయ్. మా పాప అయితే నవ్వుతుందండి. బాయ్ బాయ్. అట్లా కాదు, అందరికి నమస్కారం బాయ్ అనాలమ్మా, అట్లనే అనాలి. అందరికి నమస్కారం బాయ్. అన్నం అయితే తినమ్మా వేస్తా. ఇక మా పాపకు కూడా నేనైతే అన్నం పెడుతున్నానండి. మా పాప కూడా తినలేదు. అమ్మకు ఆరోగ్యం బాగుండదండి. బాగా వ్యవసాయం చేసింది మా అమ్మ పిన్ని. ఆమె మొత్తం ఆమె జీవితం అంతా వ్యవసాయమే చేసిందండి. అయితే మా పిన్ని మాత్రం ఇప్పుడు ఇక ఆమె కాళ్ళు చేతులు వేస్తారేమండి అట్లా అట్లా అండి. మీరు అందరైతే బాగున్నారా? మా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.